ఇండియా క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. సాధారణంగా ఏవైనా ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్ పాయింట్స్ లభిస్తూ ఉంటాయి. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్ పాయింట్స్ ను నిలిపివేసింది. ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 1, 2024 నుంచి డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ మర్చెంట్స్ పై చేసిన ట్రాన్సాక్షన్స్ కు రివార్డ్ పాయింట్స్ కొన్ని క్రెడిట్ కార్డులకు నిలిపివేసినట్లు బ్యాంకు తెలిపింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు లేదా వ్యాపారి లావాదేవీలు చేయడానికి మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ ఉంటే ఇది మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇలాంటి లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఇవ్వడాన్ని ఎస్బీఐ నిలిపివేసింది. ఎస్బీఐ కార్డ్ డిసెంబర్ 1, 2024 నుండి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు లేదా వ్యాపారి లావాదేవీలపై క్రెడిట్ కార్డ్ వినియోగంపై రివార్డు పాయింట్లను అందించడం ఆపేసింది. అయితే ఆ కొత్త రూల్స్ అన్ని ఎస్బీఐ కార్డులకు కాదు. ఎస్బీఐ అన్ని క్రెడిట్ కార్డుల పేర్లను విడుదల చేసింది. అలాంటి లావాదేవీలు చేస్తే రివార్డు పాయింట్లు అందుబాటులో ఉండవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి బిగ్ అలర్ట్. పలు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ కార్డ్. యుటిలిటీ బిల్ పేమెంట్స్, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించి కీలక మార్పులు చేసింది. దీంతో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. కొత్త రేట్లను అన్ని అన్సెక్యూర్డ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై నెలకు 3.75% చేర్చింది. అయితే ఈ కొత్త ఛార్జీల నుంచి శౌర్య, డిఫెన్స్ కార్డులకు మినహాయింపు కల్పించింది. అంటే ఆ రెండు కార్డులకు కొత్త ఛార్జీలు వర్తించవు. సవరించిన కొత్త ఫైనాన్స్ ఛార్జీలు నవంబర్ 1, 2024 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు ఎస్బీఐ కార్డు వెల్లడించింది. ప్రస్తుతం ఫైనాన్స్ ఛార్జీలు ఆయా కార్డులపై నెలకు 3.50% ఉన్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులను సమయానికి పూర్తి మొత్తం చెల్లించని సమయంలో అన్ని క్యాష్ అడ్వాన్స్ విషయంలో కార్డు హోల్డర్లపై కనీస ఫైనాన్స్ ఛార్జీలు ఒక్కో ట్రాన్సాక్షన్ పై ₹25గా ఉన్నాయి. వాటిపై వర్తించే ట్యాక్సులు అదనం. పేమెంట్లు పూర్తి స్థాయిలో చెల్లించే వరకు ట్రాన్సాక్షన్స్ జరిపిన తేదీ నుంచి ఈ ఫైనాన్స్ ఛార్జీలు వర్తిస్తాయి.